హలో ఆల్, ఈరోజు ఇక్కడ చూస్తున్న సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ మేకింగ్ చూద్దాము. ముందుగా ఒక 2 బ్యాంగిల్స్ని తీసుకున్నాను. యాక్చువల్లీ నేను అనుకున్న డిజైన్కి సింగిల్ బ్యాంగిల్ థిక్నెస్ అనేది సరిపోవట్లేదని 2 బ్యాంగిల్స్ని తీసుకొని ఇప్పుడు వాటి రెండింటిని అటాచ్ చేస్తున్నాను. అటాచ్ చేయడానికి కోసం నార్మల్ గ్లూని యూస్ చేస్తున్నాను. ఇది సరిపోతుంది, ప్రాపర్గా అటాచ్ అవుతుంది. సో ఇలా బ్యాంగిల్ అంతా గ్లూ అప్లై చేసిన తర్వాత పైనుండి ఇంకో బ్యాంగిల్ పెట్టేసి ప్రాపర్గా అటాచ్ చేసేసి ఒక 15 మినిట్స్ పాటు పక్కన వదిలేయాలి. అప్పుడు గ్లూ అనేది బ్యాంగిల్కి పట్టి బాగా స్టిక్ అవుతుంది. ఇప్పుడు సిల్క్ థ్రెడ్ని ఒక 30 రౌండ్స్ వరకు తీసుకొని గ్లూని బ్యాంగిల్ బ్యాక్ సైడ్కి అప్లై చేసి మనం తీసుకున్న సిల్క్ థ్రెడ్ని అటాచ్ చేస్తున్నాను. అటాచ్ చేసేసి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్యాంగిల్ అంతా సిల్క్ థ్రెడ్ని వ్రాప్ చేయాలి. ఈ సిల్క్ థ్రెడ్ వ్రాపింగ్ అప్పుడు కాస్త మెల్లిగా చేయాలి, ఎందుకంటే మనం తీసుకునే సిల్క్ థ్రెడ్ లెంత్ కాస్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిక్కుపడే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఇలా సిల్క్ థ్రెడ్ అంతా బ్యాంగిల్కి వ్రాప్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్న మెటీరియల్ ఆర్ మన డిజైన్కి తగ్గట్టు మెటీరియల్ని తీసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కొద్దిగా గ్లూని అప్లై చేస్తూ స్టిక్ చేసుకోవడమే. నేను ఇక్కడ స్క్వేర్ బీడ్స్ అండ్ రౌండ్ బీడ్స్ని యూజ్ చేశాను. మీకు నచ్చిన డిజైన్లో కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కో బీడ్ని అటాచ్ చేస్తూ బ్యాంగిల్ అంతా ఫినిష్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో ఈజీగా చేసుకునే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ అనేది రెడీ అయ్యి బాగుంది కదండి. మీరు కూడా మీకు నచ్చిన డిజైన్, మీకు నచ్చిన మెటీరియల్తో డిజైన్ చేసుకోవచ్చు. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.